హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి గోల్డ్ స్కీమ్ కట్టడం గురించి. గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల లాభం ఏంటి, నష్టాలు ఏంటి, సో కట్టే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. నేను దుబాయ్లో గోల్డ్ స్కీమ్ కట్టాను రీసెంట్గానే. 3 days బ్యాక్ ఒక వస్తువు అయితే తీసుకున్నాను అనమాట. దుబాయ్లో గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల లాభమా నష్టమా ఇది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మన సేవింగ్స్లోంచి ఎందులో అయినా సరే ఇన్వెస్ట్ చేయాలి, రూపాయికి పెంచాలి అని మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి సేవింగ్స్లో మనం చేసిన సేవింగ్ అమౌంట్ని గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సేవింగ్స్ గోల్డ్ మీద పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అనేది విపరీతంగా కాస్ట్ పెరిగిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. 3 days బ్యాక్ నేను కొన్నానని చెప్పాను కదండి. సో ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ మనకి గ్రామ్ మీద 100 రూపీస్ వరకు పెరిగిపోయింది అనమాట ఇక్కడ. సో ఏంటంటే ప్రతిరోజు పెరుగుతుంది కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది కాబట్టి సో మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ అయినా సరే మనం గోల్డ్ మీద పెట్టుకోవచ్చు. అయితే మధ్యతరగతి కుటుంబీకులకి ఎందు మీదైనా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ కనిపించేది గోల్డే. ఎందుకంటే మనం ల్యాండ్ కొనాలి అని అంటే లక్షల్లో డబ్బులు కావాలి. సో అదే గోల్డ్ అనుకోండి, మన దగ్గర 50,000 ఉంటే 50,000కి అరతులం బంగారం వస్తుంది, అంటే 6 గ్రాముల బంగారం అనేది వస్తుంది. సో ఇప్పుడున్న రేటుకి చెప్తున్నా, అంటే మన దగ్గర 20,000 ఉన్నా 30,000 ఉన్నా 10,000 ఉన్నా సరే మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. సో మనకి షాప్స్లో బంగారం విడిగా ముక్కలు అనేవి ఇస్తారనమాట, ముద్దలు అనేవి ఇస్తారు. సో అవి కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. అయితే స్కీమ్ లో ఉన్న ప్రాఫిట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో స్కీమ్ కట్టడం వల్ల మన దగ్గర ఒకేసారి డబ్బులు ఉండవు ఒక వస్తువు కొనడానికి. కాబట్టి నెల మనం ఎలాగో కొన్ని సేవింగ్స్ అనేవి చేసుకుంటాము, మన బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటాము. సో ఆ డబ్బులు ఏదో స్కీమ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో స్కీమ్లో పెట్టడం వల్ల ఫస్ట్ మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, ఈ నెల 10,000, 1,000 రూపాయలు, 2,000 ఎక్కడి నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర ఎంత ఉంటే అంత నెలలా పొదుపు చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ ఎండింగ్ వచ్చేసరికి మనం చక్కగా ఒక ఆర్నమెంట్ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట. సో ఇదొక బెనిఫిట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ స్కీమ్స్ అనేవి కట్టడం వల్ల మనకి షాప్లో స్కీమ్స్ కట్టే ముందు వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ మనకి ఇస్తారనమాట. లైక్ ఎలా అంటే, మనం నెల గోల్డ్ అనేది ఈ నెల ఇప్పుడున్న రేటు ఉంటుంది కదండి. సో 1,000 రూపాయలు ఈరోజు మార్చ్ 4వ తారీఖున మనం ఒక స్కీమ్ స్టార్ట్ చేసాము 2025. సో ఆ రోజు ఎంత రేట్ అయితే ఉందో అంత రేటు ఇస్తారు. అంటే ఇది షాప్ని బట్టి కొంతమంది బెనిఫిట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో అవి మనం తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నార్మల్గా అయితే కొంతమంది తరుగు ఇవ్వడం, అంటే వేస్టేజ్ ఉంటుంది కదండి, సో వేస్టేజ్ ఇస్తారనమాట. కొంతమంది ఫుల్గా వేస్టేజ్ ఇస్తారు, కొంతమంది హాఫ్ వేస్టేజ్ మాత్రమే ఇస్తారు. అంటే మనం ఎంతైతే అక్కడ వాళ్ళ దగ్గర కట్టామో దానికి మాత్రమే, కట్టిన డబ్బులకి మాత్రమే 10 నెలల తర్వాత 11 నెలల తర్వాత మనం తీసుకునేటప్పుడు దానికి కొన్ని షాప్స్లో అయితే 50% తరుగు మాత్రమే ఇస్తారు, కొన్ని షాప్స్లో 100% వేస్టేజ్ అనేది ఇస్తారనమాట. సో ఇదొక బెనిఫిట్ ఉంటుంది. సో ఎంత ఇస్తారు, ఏమిస్తారు అనేది అసలు మనం కట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పాను కదండి, అందులో మాట్లాడుకుందాం. ఇంకా థర్డ్ బెనిఫిట్ ఏంటి అని అంటే, కొన్ని షాప్స్లో మనకి 11 months మనం కట్టామని అనుకోండి, 1 month వాళ్ళు యాడ్ చేసి డబ్బులు ఇస్తారు. అంటే 1,000 రూపాయలు 11 months చొప్పున మనం కట్టుకుంటూ వెళ్ళామనుకోండి, లాస్ట్ ఎండింగ్ మంత్ 12th month వాళ్ళే యాడ్ చేస్తారనమాట. కొన్ని షాప్స్లో అయితే 12 months మనం కడితే 13th month వాళ్ళు యాడ్ చేస్తారు. సో ఇలాంటి లాభాలు మనకు ఉంటాయి. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి మనం ఎంచక్కా గోల్డ్ అనేది కట్టుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేసి సంథింగ్ ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే చక్కగా దాన్ని తీసుకెళ్ళి మనం బ్యాంక్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక లాభం ఏంటి అని అంటే,
వీటన్నిటితో పాటుగా మనం నార్మల్గా ఇప్పుడు నా దగ్గర గోల్డ్ పలానా వస్తువు బ్యాంగిల్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇయర్ రింగ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నాను, మంచి డిజైన్లో తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకుందాం. సో దీన్ని మనం నార్మల్గా మన దగ్గర క్యాష్ పట్టుకొని వెళ్ళి ఆ రోజు కొంటే వేస్టేజ్ అనేది 13%, 12%, 16% ఇలా వస్తువుని బట్టి రకరకాలుగా డిజైన్ బట్టి వేస్తూ ఉంటారు కదండి. అదే మనం స్కీమ్లో కట్టున్నాం అనుకోండి, మనకు నచ్చిన వస్తువుని అంటే స్కీమ్లో మనం తీసుకోవచ్చు అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా అయితే వేస్టేజ్ దానికి 16% ఒక వస్తువుకి పడుతుంది అని అనుకుందాం. బ్యాంగిల్స్ ఏవో తీసుకున్నాం, మోడల్ చాలా బాగున్నాయి, డైరెక్ట్గా డబ్బులు పెట్టినప్పుడు 16% వేస్టేజ్ అంటే మనం అక్కడ ఎక్స్ట్రాగా చాలా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో అదే మనం ఈ తరుగు ఆఫర్లో అంటే స్కీమ్ కట్టి ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి, 50% మనకి వాళ్ళు బెనిఫిట్ ఇస్తారు. ఒక్కొక్కసారి 100% కూడా మేకింగ్ ఛార్జెస్ ఉండవు అని చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం చాలా అమౌంట్ ఇయర్ ఎండింగ్లో సేవ్ చేసుకున్నట్టు అనమాట. అయితే ఇక్కడ మనం గోల్డ్ స్కీమ్ కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, నేను గోల్డ్ స్కీమ్ కట్టడానికి డిసైడ్ అయ్యాను. సో అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనకి చాలా షాప్స్, అన్ని షాప్స్లోని ఇప్పుడు గోల్డ్ స్కీమ్ అనేది అవైలబుల్ ఉంది. సో ప్రతి షాప్కి కూడా మీకు దగ్గరలో ఏవైతే ఉన్నాయో అన్ని షాప్స్కి కూడా వెళ్ళండి. ఇప్పుడు ఆన్లైన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో ఫస్ట్ మంత్ ఒకటి మనం అక్కడికి వెళ్ళి కట్టుకుంటే తర్వాత మనం చక్కగా కట్టేసుకోవచ్చు. నేనైతే లలితాలో 3 times అనుకుంటా కట్టానండి. అండ్ అలాగే తర్వాత జిఆర్టీలో కూడా నేను స్కీమ్ కట్టున్నాను అనమాట. సో అయితే అన్ని ఇంకా మనకి వైజాగ్లో అయితే మంచిగా అన్ని షాప్స్లో, వైశ్యరాజులో కూడా బాగున్నాయి, స్కీమ్ అనేది బాగుందన్నమాట. సో ఈ అన్ని షాప్స్లోనే ఒకసారి తిరగండి. చిన్న చిన్న షాప్స్లో మీకు నమ్మకం ఉంటేనే కట్టండి, లేకపోతే కట్టద్దు. సో పెద్ద షాప్స్ అయితే మనకి పెద్దగా భయం ఉండదు కాబట్టి చక్కగా ఇలా మలబార్ కానివ్వండి, జిఆర్టీ, సో ఎక్కడైనా మీరు కట్టుకోవచ్చు. కాకపోతే ఒకసారి అన్ని షాప్స్లోకి వెళ్ళి ఒక జాగ్రత్త ప్రకారంగా ఏ షాప్లో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు సో అడిగి క్లియర్గా తెలుసుకోండి. అసలు స్కీమ్ కట్టడం వల్ల మీ షాప్లో ఉన్న బెనిఫిట్ ఏంటి? లలితలోకి వెళ్ళండి. సో వాళ్ళు కొన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తారు. మ్యాక్సిమం అందరూ ఒకటే ఫాలో అవుతారు, కాకపోతే కొంతమంది కొత్తగా షాప్స్ పెట్టిన వాళ్ళు ఏదైనా డిఫరెంట్గా కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. నేను లలితలో స్టార్టింగ్ కట్టినప్పుడు ఎలా ఉండేదంటే 11 months కడితే 1 month వాళ్ళే తిరిగి ఇచ్చేవారు. అండ్ నెక్స్ట్ ఒకటి 100% తరుగు, మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవు. ఆ 11 months నేను కట్టిన దానికి ఏదైతే బంగారం తీసుకుంటానో అంత దాని మీద మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఇఫ్ ఇన్ కేసు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం కొనుక్కుంటే దానికి మాత్రం మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, ఏ రోజు గోల్డ్ కొంటామో ఆ రోజు గోల్డ్ రేట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో సంవత్సరం అంతా కొన్న తర్వాత గోల్డ్ రేట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ ఆప్షన్ ఉంటే మాత్రం అసలు మనం తీసుకోకూడదు. ఇది ఒక నష్టం. ఎందుకంటే సంవత్సరం అంతా మనం కట్టిన తర్వాత ఇయర్ ఎండింగ్లో తీసుకోవడం వల్ల సడన్గా రేట్ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, మనం చాలా నష్టపోతాం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇలాగా మీరు ఏ షాప్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, సో ఎలా ఇస్తున్నారు, సో గిఫ్ట్స్ ఎవరెవరు బాగా ఇస్తున్నారు, సో ఇదొక క్యాలిక్యులేషన్ అనేది పెట్టుకోండి, చూసుకోండి, కంపేర్ చేసుకోండి ఆ షాప్కి ఈ షాప్కిని. సో ఆ తర్వాత మీరు స్కీమ్ అనేది చక్కగా వేసేసుకోవచ్చు. సో ఇలా 11 months కూడా మనం స్కీమ్ కట్టిన తర్వాత, మేమైతే ఇక్కడ దుబాయ్లో కూడా కట్టాను అనమాట నేను. సో ఇండియాలో కట్టి నేను బెనిఫిట్స్ పొందాను. జిఆర్టీలో కట్టినప్పుడు నాకు మిక్సీ జారు గిఫ్ట్గా కూడా ఇచ్చారనమాట. అంటే 10,500 కడితే ఒక రకమైన గిఫ్ట్, దానికి బిలో కడితే ఒక రకమైన గిఫ్ట్, ఇలా కూడా మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. సో ఇలా మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కీమ్ కాకుండా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇంకొక ఆపర్చునిటీ మనకి ప్రజెంట్ ఉన్న షాప్స్లో ఉన్నాయి. అదేంటి అని అంటే బిస్కెట్ బంగారం 24 carats మనం కాయిన్స్ రూపంలో కానివ్వండి, ముక్కల రూపంలో కానివ్వండి, చిన్న షాప్స్లో మనం కొంటాం కదా, అంటే పావుతులం బంగారం. సో మా సైడ్ ఎక్కువగా పావుతులం, తులం, అరతులం ఇలా అంటారు. లేకపోతే గ్రామ్స్ అయితే 10 grams, 20 grams కాయిన్స్ ఉంటాయి. సో బిస్కెట్ బంగారం అంటారు దాన్ని యాక్చువల్లీ. సో అలా ముద్ద రూపంలో మనం 24 carats ఉన్న బంగారాన్ని అప్పుడప్పుడు బయట ఎక్కడైనా కొంటే దాన్ని కూడా తీసుకెళ్ళి సంవత్సరం పాటు షాప్లో పెట్టేసి ఉంచేస్తే కనుక, అంటే ఒక 2 తులాల బంగారం మనం వాళ్ళ దగ్గర ఉంచేస్తే
అప్పుడు కూడా నో మేకింగ్ ఛార్జెస్ అనే ఒకటి ఉందన్నమాట. సో అదొక స్కీమ్ ఉంది. సో అలా కూడా అంటే ఇంట్లోని బంగారం ఉంచుకునే బదులు నేను నెక్స్ట్ ఇయర్ గాజులు తీసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఇప్పుడు ఒక 3 తులాల బంగారం ఉంది అని అనుకుందాం అండి. సో ఈ 3 తులాల బంగారం, బిస్కెట్ బంగారాన్ని, 24 క్యారెట్స్ బంగారాన్ని తీసుకెళ్ళి షాప్లో పెట్టేస్తే 1 ఇయర్ తర్వాత మనం ఎంతైతే గోల్డ్ వాళ్ళ దగ్గర స్టోర్ చేసి ఉంచుకున్నామో దానికి నో మేకింగ్ ఛార్జెస్ అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది. సో ఇలా కూడా మనం కట్టుకోవచ్చు. సో మీ ఇష్టం, ఇదంతా కూడా మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ షాప్ నమ్మకమైందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇంకా గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల వచ్చే నష్టాలు కూడా ఒకసారి చూద్దాం. సో బేసిక్గా ఇవన్నీ లాభాలే మనకి. సో నేను చిన్న చిన్న వస్తువులు తీసుకుంటున్నాను, 1000 రూపాయలు 2000 రూపాయలు కట్టి ఏ ఇయర్ రింగ్సో తీసుకుంటాను ఇలా అనుకున్నప్పుడు మనం ఒక రకంగా కొంచెం పర్వాలేదు. కాకపోతే కొంతమంది స్కీము అవైలబుల్లో ఉంది కదా అని చెప్పేసి ఒక క్లారిటీ లేకుండా స్కీమ్ వేసేస్తాం. అంటే 2000 3000 నెలకి ఇంత అని చెప్పేసి స్కీమ్ వేసేస్తాం. తీరా వేసేసిన తర్వాత ఇయర్ ఎండింగ్కి వచ్చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి, మీరు కట్టిన అమౌంట్కి ఇయర్ రింగ్సే వస్తున్నాయి. సో ఇయర్ రింగ్స్ కాకుండా పెద్ద వస్తువు తీసుకోవాలి అనే కోరిక మీలో ఉంది అని అనుకోండి. సో అప్పుడు ఇటు ఇయర్ రింగ్స్ తీసుకుంటే వేస్ట్, మనం కట్టినా సరే వేస్ట్. ఎందుకంటే మీకు అసలు ఇయర్ రింగ్స్ తీసుకోవాలనే లేదు, చాలా ఉన్నాయి. అలా అని చైన్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటే అప్పుడు సడన్గా మీ దగ్గర డబ్బులు లేవు. సో ఇలాంటప్పుడు స్కీమ్స్ మనం కట్టకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక క్లారిటీతో ఉండి స్కీమ్ కట్టండి ముందే, నేను పలానా వస్తువు కొనుక్కుంటాను, దానికి సరిపడా మ్యాక్సిమం డబ్బులు నేను యాడ్ చేస్తాను అనుకోనైనా మీరు స్కీమ్ కట్టాలి. అంతేగాని ఏదో చిల్లర వందరగా మీరు అటు ఇటుగా చేసేసి అనవసరంగా కొనేసి తర్వాత మళ్ళీ వాటిని రిటర్న్ ఇచ్చేసి, సో ఇదంతా కూడా అనవసరం అనమాట. సో మీరు ముందే ఒక క్లారిటీకి అయితే రండి అనమాట. అండ్ అలాగే ఏ షాప్లో డిజైన్స్ బాగుంటాయి అవి కూడా మీకు ఈ షాప్లో నచ్చుతాయా లేదా అన్నది చెక్ చేసుకొని మీరు ఆ స్కీమ్ అనేది వేసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న నష్టాలే ఉంటాయి, పెద్దగా నష్టాలు ఏముండవు. సో అన్నీ మ్యాక్సిమం లాభాలే ఉంటాయి. అయితే దుబాయ్లో స్కీమ్ కట్టడం వల్ల లాభమా నష్టమా? మేమైతే అక్షరాల 1,00,000 రూపాయలు నష్టపోయామండి దుబాయ్లో స్కీమ్ కట్టడం వల్ల, నిజంగా చెప్తున్నాను. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ 29th మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే, సో మా హస్బెండ్కి పెద్దగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. సో నేను ఎలా అనుకున్నాను అంటే, సరే ఈయనకి ఎలాగో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా, అట్లీస్ట్ నెల స్కీమ్ కట్టిపిస్తే నాకు గోల్డ్ తీసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను స్కీమ్ వేయించేశాను ఆ రోజు. కానీ ఏం జరిగిందంటే, మేము రిసిప్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇది నేను ఫిబ్రవరి మంత్లో తీసుకున్నాను, ఇదిగోండి. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో. సో ఈ స్కీము మేము కట్టడం స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆ రోజు గోల్డ్ రేట్ ఏమో 282.50, అంటే 283 దర్హమ్స్ ఉంది. నేను ఇక్కడ దర్హమ్స్ మనీలో చెప్తున్నాను. 283 దర్హమ్స్ లాస్ట్ ఇయర్ ఉన్నది, నేను ఇప్పుడు ఫిబ్రవరిలో తీసుకున్నప్పటికీ 319 దర్హమ్స్కి పెరిగిపోయిందనమాట. సో ఇలా పెరగడం వల్ల మేము చాలా లాస్ అయిపోయాం. యాక్చువల్లీ మా దగ్గర ఆ రోజు గోల్డ్ ఏదైతే మేము బ్యాంగిల్స్ తీసుకోవాలి అని అనుకున్నామో, సో బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకునే ఈ స్కీమ్ అయితే కట్టడం జరిగిందనమాట. సో బ్యాంగిల్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము స్కీమ్ కట్టిన రోజు మా దగ్గర బ్యాంగిల్స్ తీసుకోవడానికి సరిపడా డబ్బులు ఉన్నాయి. ఆ రోజే మేము కొనేసి ఉండుండిలా ఉంటే ఈరోజు నేను 44 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ 44 గ్రామ్స్కి కూడా మాకు ఇక్కడ ఇండియాలో లాగా వీడు ఎలా పెట్టాడు అని అంటే, ఇక్కడ మలబార్లో బేసిక్గా మేము ఎప్పుడు గోల్డ్ కట్టినా సరే తీసుకునేటప్పుడు ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటే ఇస్తామన్నారండి. సో అది ఇక్కడ లాస్. ఎందుకంటే నేను స్టార్టింగ్ రేట్ 282 దర్హమ్స్ నేను కట్టినప్పుడు, అంటే మన ఇండియన్ మనీలో 10,000 రూపాయలు నేను కట్టాను అనమాట. సో ఆ రోజున్న రేటుకి నాకు ఎక్కువ గ్రామ్స్ బంగారం అనేది వస్తుంది. ఇలా మంత్ పెరిగింది కాబట్టి, కొంచెమే పెరిగింది కాబట్టి అట్లీస్ట్ నాకు ఇంత నష్టం రాకపోతుంది అనమాట. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే,
మేము గోల్డ్ ఆ రోజున్న రేటు కాకుండా తీసుకునేటప్పుడు ఏ రోజైతే రేట్ ఉంటుందో ఆ రేటే ఇస్తారు అని అన్నప్పుడు మేము డ్రాప్ అయిపోవాల్సింది. ఎందుకంటే గోల్డ్ అనేది సడన్గా పెరగలేదు, మంత్లీ పెరుగుకుంటూ వచ్చింది. కానీ సంవత్సరం తర్వాత బిగ్ అమౌంట్ కనిపించింది. మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే నేను ఆ రోజు మేము ఇప్పుడు 3,80,000 పెట్టి బ్యాంగిల్స్ తీసుకున్నానండి 44 గ్రామ్స్. ఈ 3,80,000 తరుగు, వ్యాట్ అండ్ అలాగే గోల్డ్ రేట్ అన్నీ కలిపి నాకు 3,80,000 అయ్యింది. సో ఇదే బ్యాంగిల్స్ నేను 1 year బ్యాక్ తీసుకుని ఉండేలా ఉంటే నాకు 2,80,000 అవుతుంది. నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. సో నేను ₹1,00,000 లాస్ అయిపోయాను. సో ఈ ₹1,00,000 ఎందుకు లాస్ అయ్యాను? చిన్న మిస్టేక్ నేను చేశాను అనమాట. సో స్కీమ్ కట్టడం. సో ఇలా మీ దగ్గర డబ్బులుండి గోల్డ్ మీద నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, అప్పుడైనా చేయాల్సిందే ఇప్పుడైనా చేయాల్సిందే అనుకునే వాళ్ళు స్కీమ్ అయితే వేయకూడదు, పప్పులో కాలేసేస్తాం అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు మాత్రం చేయకండి. మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, నేను నెల దాచుకొని నా దగ్గర నెల వచ్చిన డబ్బులే అనే వాళ్ళకి నష్టమే లేదు. సో డబ్బులుండి కూడా మనం తీసుకోలేని వాళ్ళకి ఇది కొంచెం నష్టమే అనమాట. అందులోని ఇప్పుడు సడన్గా గోల్డ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది మనం చూసుకోవాలి. సో ఇలా నేనైతే ఇక్కడ లాస్ అయ్యాను. ఇక్కడ దుబాయ్లో సంగతి నేను చెప్తానండి. సో దుబాయ్లో ఏంటంటే వాడు మేకింగ్ ఛార్జెస్ ఇవ్వలేదు నాకు. నేను కట్టిన దానికి మేకింగ్ ఛార్జెస్ ఇవ్వలేదు. అండ్ అలాగే నేను ఏ రోజైతే కడతానో ఆ రోజు రేట్ కాకుండా ఏ రోజైతే తీసుకుంటానో ఆ రోజు రేట్ ఇచ్చాడు. సో ఈ రెండు కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మేకింగ్ ఛార్జెస్ ఉంటేనే తీసుకోండి. అయితే వీళ్ళు మాకు ఇచ్చిన ప్రాఫిట్ ఏంటి స్కీమ్ కట్టడం వల్ల అని మీరు అడగొచ్చు. వీళ్ళు మాకు ఇచ్చిన ప్రాఫిట్ ఏంటి అని అంటే, మేము 12 months కడితే వాళ్ళు 1 month మాకు యాడ్ చేసి ఇచ్చారనమాట. సో నేను 12 months కట్టుకుంటూ వచ్చాను కదండి. 1000 dirhams కట్టాం అనమాట మేము ఇక్కడ మనీలో. సో నేను 12 months 12,000 dirhams కడితే వాళ్ళు ఇంకొక 1,000 రూపీస్ యాడ్ చేసి 13,000 ఇచ్చారు. అంటే వీళ్ళు నేను ₹1,00,000 లాస్ అయ్యాను అన్నాను కదా, వీళ్ళు ఇచ్చిన 1,000 dirhams అంటే మన ఇండియన్ మనీలో 20,000. అంటే ఇక్కడ నేను ₹1,00,000 కాకుండా ఒక 80,000 ఇలా లాస్ అయ్యాను అనమాట. చాలా లాస్ అయ్యాము అనమాట. సో మీరు ఇలాంటివి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను దర్హమ్స్లోని ఇక్కడ అమౌంట్లోని అది మీకు చెప్పాను కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఏం చెప్తున్నానంటే క్లియర్గా మీకు స్కీమ్ కట్టే ముందు అసలు వాడు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాడు అనేది ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఏ రోజైతే కడుతున్నారో ఆ రోజు రేట్ ఇస్తామంటేనే కట్టండి, అదే బెస్ట్ అనమాట. ఎందుకంటే గోల్డ్ రేట్ సడన్గా పెరిగిపోతుంది కాబట్టి. అట్లీస్ట్ మనం 2వ నెల లేకపోతే 3వ నెల 2025 ఈ రోజే స్టార్ట్ చేస్తే ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఇంతే మనకి మనం కట్టిన 10,000 కట్టామనుకోండి, 10,000కి ఇంత బంగారం అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 10,000కి ఒకవేళ రేటు కనుక పెరిగితే ఆ బంగారం వస్తుంది, తగ్గినా మనకి ఆ రోజు రేటే ఇస్తారు. కానీ ఏకంగా సంవత్సరం తర్వాత మనం తీసుకున్నప్పుడు ఆ రోజు రేటుకే ఇస్తారు అని అంటే అది మనకి నష్టం కలుగుతుంది అనమాట. సో ఇది మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి. సో స్కీమ్ కట్టే ముందు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో స్కీమ్ అయితే మధ్యతరగతి కుటుంబీకులకి నిజంగా చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో నేను కూడా స్కీమ్ కట్టి చాలా వస్తువులే తీసుకున్నాను. నెక్లెస్ తీసుకున్నాను, నల్లపూసలు తీసుకున్నాను, హారం తీసుకున్నాను. సో ఇప్పుడైతే గోల్డ్ మేము గాజులు తీసుకున్నాము. సో ఇలా నేను ఇంతకుముందు చాలానే చేశాను. అయితే ఇప్పటికొచ్చి నేను ఇంకా గోల్డ్ మన దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళి సంవత్సరం పాటు వాళ్ళ దగ్గరికి పెడితే తరుగు ఇస్తారు అని చెప్పేసి అన్నారు కదండి. సో దాని గురించి నేను ఇంకా క్లియర్గా తెలుసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు అది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ప్లాన్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి నా వీడియో మీకు నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే అర్థమైతే మీరు కూడా గోల్డ్ స్కీమ్ కట్టే ముందు సో ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. సో
ఇలా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ దానికోసం ఇంకా క్లియర్గా ఏమైనా మీరు పెట్టిన కామెంట్స్ని బట్టి ఇంకొక వీడియో చేయాల్సి ఉంటే స్కీమ్కి సంబంధించి క్లియర్గా ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలిసిన విషయాలన్నీ చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇన్ కేస్ మీరు చూడలేకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి. ఎలాంటి వీడియోస్ మీకు కావాలి మన ఛానల్లో అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేసేయండి. సో మీ అమూల్యమైన చదువుతో ఒక చిన్న కామెంట్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. నమస్కారం, మళ్ళీ కలుద్దాం.